ఆ సార్లు మస్తు పేదోళ్ళు, వాళ్ళకు రోజు వండి పెట్టేటోళ్ళు పేదోళ్ళే, వాళ్ళ కారు డ్రైవరు పేదోడే, వాళ్ళెంబడి తుపాకులు పట్టుకొని కావలు కాసేటోళ్ళు పేదోళ్ళే, అందరూ పేదోళ్ళే. మరి అందరి పేదోళ్ళకి ఏదైనా సాయం చేయాలి కదా అని సర్కార్కు మస్తు మనసు పడ్డది. అందుకే లోన్ల మాఫీ చేసి రుణం తీసుకున్నది. ఆ పేదోళ్ళెవలో మీరే చూడండి. వారేవ్వా, కాంగ్రెస్ పార్టీలా పేద ఎమ్మెల్యేలు మస్తు మంది ఉన్నారు. పోండ్రి, సర్కారోళ్ళు రేషన్ కార్డుతోని దొరకబట్టి లోన్లు మాఫీ చేస్తే అందులో అందరికంటే పెద్ద పేదలు షేయి పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారట. మేడిపల్లి సత్యం, కవంపల్లి సత్యనారాయణ, వేముల వీరేశం, గండ్ర సత్యనారాయణ, కోరం కనకయ్య ఇట్లా చాలా మంది షేయి పార్టీ ఎమ్మెల్యేలకు లోన్లు మాఫీ అయినాయట. ఎమ్మెల్యేలకు మాఫీ చేసి ఆయనను ఇసి పెడితే ఏమనుకుంటాడోనని స్పీకర్ సార్ కూడా లోన్ మాఫీ చేసిందని సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. ఎమ్మెల్యేలే కాదు, ఇంకా చాలా మంది షేయి పార్టీ లీడర్లకు లోన్లు మాఫీ చేసిండట. ఓ దిక్కుమా, లోన్లెందుకు మాఫీ కాలేదురా రాములా అని పేద రైతులు తలకాయ పట్టుకొని ఏడుస్తున్నారు. సర్కారోళ్ళేమో మేము రేషన్ కార్డును బట్టి పేదలకే ఇచ్చినామని చెప్పుకుంటున్నారు. కానీ అసలు కదేమో ఇట్లున్నది. ఇగో ఈ అన్న పేరు సుమన్, నిజామాబాద్ జిల్లా మాక్లూర్ దగ్గరున్న మాదాపూర్. ఈ అన్న వ్యవసాయం చేస్తుంటాడు. కానీ నాకు సర్కారు నౌకరు ఉన్నదని లోను మాఫీ చేయలేదట ఆఫీసర్లు. నౌకరే ఉంటే ఈ తిప్పలంతా ఎందుకుంటది? అయితే మీరు చెప్పినట్టు సర్కారు నౌకరన్నా ఇయ్యండ్రి, లేకపోతే లోను మాఫీ చేయండి ఆఫీసర్లను అడుగుతున్నాడు. కానీ చూసిండ్రా, ఆఫీసర్లకు ఎమ్మెల్యేలు పేదల లెక్క కనిపించిండ్రు. కానీ ఈ అన్న లెక్క వ్యవసాయం చేసే చాలా మంది పేదల లెక్క కనిపించినట్టున్నారు. కళ్ళకేమైనా రంగుల అద్దాలు పెట్టుకొని చూస్తున్నారా అని వ్యవసాయం చేసేటోళ్ళు అనుమానం పడుతున్నారు.